గ్రామంలో శ్రీనివాస రామానుజన్ హై స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వనపర్తి గ్రామంలో శ్రీనివాస రామానుజన్ హై స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్కు సంబంధించిన అన్ని వసతులను సౌకర్యాలను ప్రారంభించారు. స్కూల్కు సంబంధించిన విద్యార్థులు మరియు స్కూల్ టీచర్లు, యాజమాన్యం, ప్రిన్సిపల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Now the time has arrived to add some dignity and fragrance to our dies. It is the time of invite honorable dignitaries occupy the respected places. Here, the principal and all the directors and all the respected people. వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు శ్రీశైలం గారు అదే ఆశయంతో నడిపించి ఈరోజు చాలా వరకు నిజానికి మాకు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ తల్లిదండ్రుల సపోర్ట్ తోటి, ఓల్డ్ విద్యార్థుల సహకారంతో ఈరోజు ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటున్నా, ఇబ్బందులున్నా ఒక విద్యా సంస్థను నడపడానికి అనేక అవరోధాలు కల్పించిన ఏ ప్రయత్నం చేయాలన్నా పడి నడవడానికి మేము ప్రయత్నం చేసే అడ్డంకులు వేయడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి. అయినా సరే ఎక్కడ కూడా భయపడకుండా అందరి అండదండలతోటి ఇక్కడ మాకు ముఖ్యంగా మా మైసే అంకుల్, రాసార్ వాళ్ళ ఫాదర్ అనేక రకాలుగా సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తూ ఈరోజు ఒక మంచి భవనం నిర్మించాలనే ఆశయంతో ముందుకు వచ్చినాం. దానికి राजकुमार
one of the director of the Srinivasa Ramanujan High School. ఈ స్కూల్ని గత 13 సంవత్సరాలుగా విజయవంతంగా ఎన్నో ఆశలతోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ ప్రతిభను వెలికితీయాలనేటువంటి గొప్ప లక్ష్యంతో గొప్ప మేధావి అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం యాన్యువల్ డేను అలాగే మ్యాథమెటిక్స్ డేను మా స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలామంది మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మా ఓల్డ్ స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మేము క్రమక్రమంగా ఎదిగి ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఇంకా మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యను అందించి ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం మేము ఆర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అది విజయవంతం కావాలని అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుతూ ఈ స్కూలు విస్తరణ ఎంత ఉంటుంది అంటే పిల్లలు ఆడుకోవడానికి ప్రశాంతంగా దాదాపుగా స్పోర్ట్స్ విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో దాదాపుగా 780 పైగా విద్యార్థులు ప్రస్తుతం ఉన్నారు. విస్తరణ ఎంత ఉంటుంది ఆడుకోవడానికి పిల్లలు? దాదాపుగా ఎకరం 30 గుంటల్లో ప్లే గ్రౌండ్ ఉంటుంది. 20 గుంటలు 10 గుంటలలో ఈ భవనం నిర్మాణం జరిగింది. ప్లే గ్రౌండ్ అంటే పీఈటీ ఉందా మీకు? పీఈటీ కూడా ఉన్నాయి. అందరూ వెల్ ట్రైన్డ్ టీచర్సే ఉంటారండి. వాళ్ళు ప్రతి విషయంలో క్షుణ్ణంగా వాళ్ళ ప్రతిభను పిల్లలకి ఎక్స్పెరిమెంట్స్ అండ్ అలాగే వీడియో లెసన్స్ ఆధారంగా టీచింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా డిజిటలైజేషన్ చాలా గొప్పగా చేయాలనే ఆలోచనతో ఉన్నాము. సో మరికొన్ని రోజుల్లో ఆ భవన నిర్మాణం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు త్వరలో ఇది భవనంలోకి ఇంకొక నెల రోజుల సమయంలో ఇక్కడికి మార్పు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఎస్ఎస్సిలో 12 సంవత్సరాలుగా 100% రిజల్ట్ సాధిస్తున్నాము. అది మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. అట్లాగే వివిధ జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి క్విజ్ కాంపిటీషన్స్లో వైజ్ఞానిక ప్రదర్శనలో మేము చాలా బహుమతులు పొందడం జరిగింది. అలాగే మా ప్రిన్సిపల్ గారు బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు హరీష్ రావు గారి చేతుల మీద అందుకోవడం జరిగింది. అట్లాగే రకరకాల గేమ్స్లో కానివ్వండి, కాంపిటీషన్స్ ఏ కాంపిటీషన్స్ అయినా మా ఎస్ఆర్ మొన్న గురుకుల పాఠశాలలో కేటాయించరు స్పోర్ట్స్ మ్యాన్గా కబడ్డీ. మీ స్కూల్ నుంచి పోయారేమన్నా? ఇప్పటివరకు ప్రైవేట్ సెక్టార్కి అట్లాంటి అవకాశం దొరకట్లేదు. కానీ మా విద్యార్థులు అయితే మంచి ఆటల్లో నిష్ణాతులు అయ్యే ఉన్నారు. మాకు వీటితో పాటు పొడవు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మేము అన్నీ కలిపి మేమే సొంతంగా ఒక కేలోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఇందులో దాదాపుగా 600 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరము. సో అందులో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి మా స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. సో ఇలా ఎస్ఆర్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీనివాస రామానుజయ్య గారి 125వ జయంతి సందర్భంగా స్కూలు గత 12 సంవత్సరాల నుంచి ప్రారంభించి 13 సంవత్సరంలో గణిత శాస్త్రంలో ఉద్దండు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శ్రీనివాస రామానుజయ్య గారి పేరు మీద గణిత దినోత్సవం కూడా ఏర్పాటు చేసిండు. అదే దినోత్సవాన్ని ఇలా ఎస్ఆర్ కాలేజీ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఘనంగా నిర్వహించుకొని ఏదైతే ఆ శ్రీనివాస రామానుజయ్య గారి పేరు మీద గత 13 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఇక్కడ తండాలు, ఎస్టీ గ్రామాలు, గూడాలు పిల్లలకు మంచి విద్య అందించుకుంటూ ఎంతోమందిని మట్టిలో మాణిక్యాలు తయారు చేసినటువంటి ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యానికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సెలబ్రేషన్లో నిజంగా కూడా చాలా ఆనందం అనిపించింది. పేద విద్యార్థులు అట్టడుగు వర్గాలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళను మంచి ప్రయోజకులు తయారు చేసినటువంటి ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.